వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయిసిదా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గంగస్థలం వివాదంపై ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావడం శుభసూచకం. అంబేద్కర్ కమ్యూనిటీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే ఆదిమూలం భూమి పూజ. బాబు అక్రమ అరెస్టుకు నిరసనగా మాజీ ఎమ్మెల్యే చరితారెడ్డి రిలే నిరాహార దీక్ష. వారి ఎదురు మహిళలు స్వచ్ఛందంగా తరలివచ్చి మద్దతు తెలిపిన మహిళలు. రిమాండ్ నుంచి విడుదలైన తర్వాత మంచి పౌరులుగా మెలగాలి. రిమాండ్ ఖైదీలకు తిరుపతి జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి హితవు. నల్ల కండువాలు ధరించి తిరుపతిలో టీడీపీ నేతల వినూత్న నిరసన. సీఎం డౌన్ డౌన్ అంటూ రిలే నిరాహార దీక్షల నినాదాలు. ఇక డీటెయిల్స్ చూస్తే, గంగస్థలం వివాదంపై ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావడం శుభసూచకమని తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అన్నారు. సత్యవేడులో అంబేద్కర్ కమ్యూనిటీ భవన నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. రెవెన్యూ అధికారులు కేటాయించిన వారపు సంత పక్కనే ఉన్న గంగస్థలంలో భూమి పూజ చేశారు. సర్వే నెంబర్ 352/8లో 50 సెంట్ల భూమిని అంబేద్కర్ కమ్యూనిటీ భవనానికి 2019లోనే అధికారులు కేటాయించారు. మాజీ ఎంపీపీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడం, వాదోపవాదాల తర్వాత గత నెల ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ సుశీల్ కుమార్ రెడ్డి, సురుటుపల్లి ఆలయ చైర్మన్ ఏవీఎం బాలాజీరెడ్డి, సచివాలయ మండల కన్వీనర్ సోమశేఖర్, అంబేద్కర్ సంఘం నాయకులు బందెల బాలయ్య, రాజా రమణ తదితరులు పాల్గొన్నారు. మంచి కార్యక్రమం ಇವರು 19 ಇದು ಬಾಂಗಿ ಹೊಡ್ಕೊಳ್ಳಿ ಬೇಸಿಗೆ న్యాయస్థానం ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఏ భారత రాజ్యాంగం నిర్మించాడో ఆ మహనీయుడి కోసం నిర్మించినటువంటి ప్రదేశంలో అన్ని పరిశీలించినాక ఇది ప్రభుత్వ భూమి, ఏనాడో ల్యాండ్కి చేసిన భూమి ఇది, దీనిపైన మీకు ఎలాంటి హక్కు లేదని వారు వేసినట్టు కేసును డిస్మిస్ చేయడం మీకు అందరికీ తెలిసిన విషయమే. కాపీలన్నీ కూడా మీకు సమర్పించాను, ప్రభుత్వానికి కూడా సమర్పించడం జరిగింది. ఈరోజు ఒక శుభదినంగా భావిస్తూ ఈ ప్రదేశంలో ఎన్నో తగరాలు వచ్చినప్పటికి కూడా మా దళిత సంఘాలంతా కూడా ఆ రోజు పెద్ద ఎత్తున ధర్నా పెట్టి ఈ ప్రదేశంలో అంబేద్కర్ విగ్రహం పెట్టినప్పుడు పోలీసు యంత్రాంగంతో కూడా రావడం, ఆ రోజంతా కూడా ఇబ్బందికర పరిస్థితుల్లో అలాంటిది ఉండకూడదని ఉద్దేశిస్తేనే ఒకసారి న్యాయస్థానానికి వెళ్ళిన తర్వాత న్యాయం ధర్మం గెలుస్తుంది ఆలోచించని చెప్పడం 2 సంవత్సరాల తర్వాత ఈరోజు న్యాయం ధర్మంగా మనం ఈ ప్రదేశానికి ఎంటర్ అయినాం. ఇవన్నీ కూడా ఆషామాషి కాదు, ఇది అన్నీ పరిశీలించాక ఇది ప్రభుత్వం భూమి తెలిసిన తర్వాత తెలంగాణ నుంచి కలెక్టర్ నుంచి ఎంఆర్ఓకి సబ్మిట్ చేస్తూ వారి ద్వారా నుంచి ఇది గవర్నమెంట్ ఆనాడు ప్రభుత్వ భూమిగా గుర్తించబడ్డది కాబట్టి ఈ నేల ఎవరైతే ఉందో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఆ రోజు డబ్బులు చెల్లించారు. అందుకని ఈరోజు దీన్ని ఇంత సుదీర్ఘ ఆలోచించి కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఇప్పుడైనా కూడా మన ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని పక్షాల వారికి కూడా ఏకీభవిస్తూ మంచి కార్యక్రమానికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం పాణ్యం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయం ఆవరణలో మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ గౌరు చరితారెడ్డి రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున మహిళలు స్వచ్ఛందంగా తరలివచ్చి రిలే నిరాహార దీక్షలో కూర్చొని మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్, నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు కె పార్వతమ్మ, మండల అధ్యక్షుడు జయరామిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ నారాయణమ్మ, ఎంపీటీసీ రంగా రమేష్, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. దీక్షలో పాల్గొన్న మహిళలకు పూలమాలలు వేయాల్సిందిగా కోరుతున్నాం.
దీక్షలో పాల్గొన్న వారికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వం. ఎక్కడ ఒక పైసా కూడా అవినీతి జరగలేదని చెప్పేసి క్లీన్ చిట్ గా ఉందని నిన్ననే మనకి సిమెంట్స్ ఫస్ట్ ప్లస్ డిజైన్ టెక్ ఎండీ గారే చెప్పడం జరిగిందంటే దీంట్లో ఎంత వాస్తవం ఉందో రాష్ట్ర ప్రజలందరికీ ఈ రోజు కూలంకషంగా ప్రత్యక్షంగా తెలిసిపోవడం జరిగింది. ఒక్క నయా పైసా గాని ఒక్కటి గాని ఏం లేదు. ప్రభుత్వం పెట్టింది కేవలం 330 కోట్లు మాత్రమే. దీంట్లో ప్రతి నయా పైసా కూడా మేము ఖర్చు పెట్టడం జరిగింది. దాంట్లో ఏమేం ఖర్చు పెట్టామో ఏమేం మౌలిక సదుపాయాలు కల్పించామో ఒక్కసారి మమ్మల్ని అడిగితే మేము సిఐడి వాళ్ళని మేము అడిగితే మేము దర్యాప్తు చేసే ముందు మమ్మల్ని అడిగితే మేము చెప్పేవాళ్ళము. అలా కాకుండా ఎలాంటి ఏదీ లేకుండా అక్రమంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన ఇన్ని రోజులు దాదాపు 45 సంవత్సరాలు ఆయన రాజకీయంలో ఉన్నారు, ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు, అలాగే ప్రతిపక్ష నాయకుడిగా చేశారు, ఎన్నో పదవులు అలంకరించారు. కానీ ఏ రోజు ఆయన ఒక్క చిన్న అవినీతి మచ్చ కూడా ఆయన పైన లేదు. ఆయన నీతి నిజాయితీకి మారుపేరు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా భావించి ఆయన రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఈ రోజు ఒక పైచాచిక ఆనందం కోసం అంటే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన ఎట్లయినా నేను 16 నెలలు జైల్లో ఉన్నాను, కనీసం చంద్రబాబు నాయుడిని 16 రోజులైనా లోపల పెట్టాలా, జైల్లో పెట్టాలా అని ఒక దురుద్దేశంతోనే ఆయన ఈ రోజు ఈ దుశ్చర్యకు పాల్పడినాడని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ఆయన ఎలాంటి తప్పు చేయలేదు. ఏది ఇన్ని రోజులు గతంలో కూడా ఇలాగే కేసులు వేశారు, కానీ ఏ ఒక్కటి కూడా నిరూపించలేకపోయినారు. ఇప్పుడు కూడా స్కిల్ డెవలప్మెంట్ అనేది ఒక ప్రైవేట్ సంస్థ, అది చదువుకున్న యువతీ యువకుల కోసము శిక్షణ ఇప్పించి వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఏర్పాటు చేసినది. ఇది కేవలం వాళ్ళు 3,300 కోట్లు అయితే దీన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేవలం 10% అంటే 330 కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది దీంట్లో. కాబట్టి ఆ నిధులు కూడా ఒక్క నయా పైసా కూడా మేము దుర్వినియోగం చేయలేదు. దానికి సంబంధించి మేము ఏ దానికి ఖర్చు పెట్టినామో ప్రతి ఒక్క డేటా మీకు అందజేయడం జరుగుతా ఉంది అని చెప్పడం కూడా జరిగింది. ఈ రోజు ఆయన ఏ ఒక్క అవినీతి కూడా చేయలేదు. దీంట్లో కూడా అంటే ఏదో అక్రమంగా అదేదో నిధుల దుర్వినియోగం జరిగిందని దీన్ని బట్టి ఆయనను అక్రమంగా కేసు పెట్టి అరెస్ట్ చేసి లోపలికి పంపించడం జరిగింది. ఈ రోజు ఒక్క మన రాష్ట్ర ఏపీలోనే ఉన్న వాళ్లే కాదు, అంటే జాతీయ స్థాయిలో ప్రతి ఒక్క మన దేశంలోని ప్రతి ఒక్క రాష్ట్రంలోని తెలుసో తెలియకు ఆవేశంలో తప్పులు చేసి ఇక్కడ రిమాండ్ లో ఉన్నవారేనని, ఇక్కడి నుండి విడుదలై సమాజంలో మంచి పౌరులుగా మెలగాలని, సమాజానికి ఉపయోగపడేలా అంతా పొగిడే స్థాయికి ఎదగాలని తిరుపతి జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి అన్నారు. స్థానిక స్పెషల్ సబ్ జైల్లో ఉన్న 171 రిమాండ్ ఖైదీలకు మరో నెలలో విడుదల కానున్న ముగ్గురికి కలిపి వైద్య పరీక్షలు నిర్వహించే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉంటే ఆలోచన విధానాలు బాగుంటాయని, ఇప్పుడు ఇక్కడ సమయం ఉంటుందని కనుక ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. జైలులో మాదిరిగా ఇక్కడ శారీరక పనులు ఉండవని, అందుకే యోగా క్లాసు నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ శ్రీహరి, సబ్ జైల్ సూపరింటెండెంట్ గురుశేఖర్ రెడ్డి, జిల్లా టీబీ ఎయిడ్స్ లెప్రసీ కంట్రోల్ అధికారిని అరుణా సులోచనాదేవి, డిఐఓ శాంతకుమారి, డిపిఎంఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మనం నెగ్లెక్టెడ్ పీపుల్ కొంతమంది ఉంటారు. అంటే సమాజంలో అన్ని వర్గాల వారిని కూడా ఉంటారు. ఎవరు ఆటో తోలే వాళ్ళు అంటారు, లేకపోతే లాయర్స్ అంటారు, ఇంజనీర్స్ అంటారు, డాక్టర్స్ అంటారు, టీచర్స్ అంటారు, పిల్లలు అంటారు. కానీ ప్రిజనర్స్ వాళ్ళకి ఏదో యాక్టివిటీ చేయాలనేటువంటి కార్యక్రమం చాలా గొప్ప విషయం. ట్రయల్ అయిన తర్వాత కన్విక్షన్ వచ్చినటువంటి వాడే నిజమైనటువంటి ఖైదీ కదా. మనం ఇంకా చాలా మంది ఎటువంటి తప్పు చేయకుండా బయటకు వచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా మందికి ఉంటాయి. కానీ మనం ఇప్పుడు ఆల్రెడీ జైల్లో ఉన్నాం. జైల్లో ఉన్నప్పుడు ఇదంతా అయ్యి
మీకు శిక్ష పడ్డమో లేకంటే బయటికి రావడమో జరగాలంటే చాలా కాలం పడుతుంది. అన్ని జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ చాలా మంది ఉంటారు. వీళ్ళందరికీ వీళ్ళ ఆరోగ్యం గురించి ఎవరు పట్టించుకోవాలా? రకరకాల ప్రాంతాల నుంచి వచ్చి మనకు తెలియకుండానే మన శరీరంలో రకరకాల జబ్బులు ఉంటాయి. ఆ జబ్బులు కొన్ని కంటామినేటెడ్ అంటే పక్క వాళ్ళకు అంటుకునేవి ఉంటాయి, కొన్ని అంటుకునేవి ఉంటాయి. ఇప్పుడు మేమున్నాము, పొద్దున్న లేచినప్పటి నుంచి పనులు చేసుకోవడమే, మన శరీరం మీద మేము కాన్సన్ట్రేట్ చేసే అవకాశం మాకు ఉండదు. ఇప్పుడు మీకందరికీ అవకాశం దొరికింది. మనకు మీ ఆలోచనలు ఎక్కడైనా ఉండొచ్చుగాక, బట్ శరీరం మాత్రం ఒకే చోటే ఉంటుంది. కాబట్టి ఏ జబ్బులు రాకుండా చూసుకోవడం, ఉన్న జబ్బులను మనము తొలగించుకోవడం, ఈ మంచి పొజిషన్లోకి వస్తుంది. మంచి బాడీ అనేది ఉంటే మీ ఆలోచనలు కూడా మంచిగా ఉంటాయి. అన్ని రకాల పరీక్షలు చేసుకుని దానికి తగినటువంటి మందులు, సూచనలు, డాక్టర్ యొక్క సలహాలు కూడా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, ఈ యొక్క వైరల్ డిసీజెస్ కానీ లేదా టీబీ కానీ మీరందరూ కూడా ఇక్కడ క్లోజ్ కాంటాక్ట్లో ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా చాలా వరకు కూడా మన డయాగ్నోసిస్ లేట్ స్టేజ్లో అవుతుంది. కాబట్టి ఎర్లీగానే డయాగ్నోస్ చేసి మీ యొక్క అందరి ఆరోగ్యాన్ని కాపాడాలనేటువంటి సదుద్దేశంతో మన గౌరవ కలెక్టర్ గారి యొక్క ప్రోగ్రామ్ని ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. మీకందరికి కూడా టెస్టులు కూడా చేయడం జరుగుతుంది. వచ్చినటువంటి రిజల్ట్స్ కూడా మేము ఖచ్చితంగా గోప్యంగా ఉంచి కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తామని. ప్రత్యేకంగా మీకు ప్రిస్క్రైబ్డ్ టైం ఒకటి ఉంది కాబట్టి ఆ టైం ప్రకారం మీకు ఆ టైం లోపలే చేయడానికి చాలా మంది డాక్టర్స్ ఉన్నారు. కాబట్టి బ్యాచెస్ చేసేసి చేస్తాము. బీపీ కానీ షుగర్ కానీ ఏమైనా ఉన్నాయా నీకు? అంటే ఏదో డాక్టర్ బాగుంది అయిపోవాలంటే తిరుపతి జిల్లా తిరుపతి పట్టణంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుండి టీడీపీ నాయకులు, ఉన్నత శ్రేణులు టీఎన్పీఈసీ నుంచి కలిసి నల్ల కండువాలు ధరించి ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం అంటూ సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా మాజీ ఎమ్మెల్యే ఎం సుగుణ, చంద్రగిరి ఇన్ఛార్జ్ నాని, తిరుపతి టీడీపీ నాయకులు బుల్లెట్ రమణ, కృష్ణ తదితరులు నాయకులు పాల్గొన్నారు. వీరికి మద్దతుగా అన్ని ప్రాంతాల నుంచి పార్టీ శ్రేణులు తరలివచ్చి పాల్గొంటున్నారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా కడప జిల్లా జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చదిపిరాళ్ల భూపేష్ సుబ్బారామిరెడ్డి ఆధ్వర్యంలో జమ్మలమడుగు పాత బస్టాండ్లో రిలే దీక్షలను భూపేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ దీక్షలను సందర్శించిన మాజీ ఎమ్మెల్సీలు దేవగుడి నారాయణ రెడ్డి, శివనాథ్ రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమణారెడ్డి, టీడీపీ, సిపిఐ నాయకులు, కార్యకర్తలు సంఘీభావం ప్రకటించారు. రిలే దీక్షలో పెద్దముడియం మండల నాయకులు మల్లారెడ్డి, కొండారెడ్డి, చెన్నారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, శ్రీకాంత్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. జమ్నూర్ నియోజకవర్గంలో రిలే దీక్షలు ఈ రోజు నుంచి మొదలైనాయి. ఈ కార్యక్రమానికి మొట్టమొదటి రోజు దాదాపు 27 మంది మన రిలే దీక్షని మన నాయకులు, కార్యకర్తలు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి మండలాల వారీగా ప్రతిరోజు ఇక్కడ జరుగుతుంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు వచ్చి ఈ కార్యక్రమాన్ని వచ్చి మీరు కూడా మాట్లాడి మద్దతు తెలపాలని కోరుకుంటూ ఈరోజు ఈ దీక్షలో పాల్గొన్న అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మన చంద్రబాబు నాయుడు గారికి మీరు మద్దతు ఇవ్వడం, రేపు రాబోయే రోజుల్లో న్యాయస్థానాలలో మనకు మంచి పరిణామాలు ఎదురవుతాయని, ఇంకా భవిష్యత్తులో ప్రజాక్షేత్రంలో కూడా మన నాయకుడిని మళ్ళా ముఖ్యమంత్రి చేసుకునే పరిస్థితి కూడా దగ్గరలో ఉన్నాయని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఈరోజు రిలే దీక్షల్ని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. పార్టీ ఆలూరు మాజీ ఇన్ఛార్జ్ వీరభద్రగౌడ్ ఆధ్వర్యంలో బాబుతో నేను రిలే నిరాహార దీక్ష చేపట్టారు.
పార్టీ శ్రేణులు భారీగా చేరుకొని నల్ల కండువాలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించిన మాత్రాన టీడీపీకే ప్రజల్లో మంచి సానుభూతి వచ్చిందని అన్నారు. ప్రభుత్వ అవినీతి అక్రమాలను అడ్డుకుంటున్నారనే బాబును అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని ఆరోపించారు. రాబోయే ఎన్నికలలో టీడీపీ ప్రభుత్వం 150 సీట్లు సాధించి అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. తమ అధినేత చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చేదాకా దీక్షను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మీకు అందరికి తెలిసినదే, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారిని శనివారం రోజు అరెస్ట్ చేశారు. మళ్ళీ ఇంతవరకు బెయిల్ కూడా ఇవ్వటం లేదు. బెయిల్ కోసం అక్కడ లాయర్లు కూడా పోరాడుతున్నారు. ఈరోజు కూడా క్వాష్ పిటిషన్ వేస్తే దాన్ని కూడా 19వ తారీఖు వరకు వాయిదా వేశారు. మళ్ళీ దీని భాగంగా మొన్న ధర్నాలు చేశాం, రస్తారోకాలు చేశాం. ఇప్పుడు పార్టీ ఆదేశాల మేరకు శాంతియుతంగా రిలే నిరాహార దీక్షలు చేయమని పార్టీ ఆదేశించింది కాబట్టి మనం అందుకూలంగా శాంతియుతంగా నిరాహార దీక్షలు చేస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ ఈ అక్రమ అరెస్టులన్నీ కూడా ఖండిస్తున్నాం. దీనివల్ల మన తెలుగుదేశం గ్రాఫ్ కూడా పెరిగింది. అలాగే ఏదో ఎవరినో అరెస్ట్ చేస్తే పార్టీలో జనాలు ఆగుతారనుకున్నారు, కానీ దీనివల్ల మనం ఇంకా ప్రజల ఆదరణ పెరిగింది. వైసీపీ కూడా గడ్డుకాలం వస్తూ ఉంది. రాబోయే కాలంలో కౌంటౌన్ స్టార్ట్ అయింది. దీని అరెస్ట్ వల్ల ఇప్పుడు వచ్చిన గ్రాఫ్ వల్ల మనకు దాదాపు 170 సీట్లు కానీ 160 సీట్లు గెలుచుకునే అవకాశం కూడా ఉంది. మనమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. మనం ఏర్పాటు చేసాక మన ఆట ఏదో మనం ఆడతామని కూడా ఓ అనుమానిత వ్యక్తిని మేడ్చల్ సిసిఎస్ లా అండ్ ఆర్డర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని డీసీపీ శబరీష్ తెలిపారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విచారణలో నిందితుడు పాత నేరస్తుడు పందిరి స్వామిగా గుర్తించామని అన్నారు. స్క్రాప్ బిజినెస్ చేస్తూ రాత్రిపూట దొంగతనాలు చేసేవాడని, దొంగలించిన సొమ్మును రెహానా బేగం అనే మహిళ ద్వారా విక్రయిస్తున్నట్లు గుర్తించి ఆమెను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. నిందితుడి నుంచి బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. 4 బైక్స్, 4 ల్యాప్టాప్స్, ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ ఐటమ్స్ ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వీటి విలువ 9,60,000 రూపాయలు ఉంటుందని అన్నారు. నిందితులను రిమాండ్ కు తరలిస్తున్నట్లు వెల్లడించారు. తీసుకున్నది ఎవరు? మేము అర్థం తీసుకున్నాం. మేము అందరికీ నమస్కారం. ఈరోజు మార్నింగ్ అవర్స్లో సిసిఎస్ మేడ్చల్ జోన్ అలాగే మేడ్చల్ జోన్ లా అండ్ ఆర్డర్ పోలీస్ సిబ్బంది వారు జాయింట్ ఆపరేషన్ చేస్తుండగా ఒక ఇద్దరు ప్రాపర్టీ అఫెండర్స్ని పట్టుకోవడం జరిగింది. వారి పేర్లు వచ్చేసి పందిరి స్వామి అలాగే రహీమా బేగం అని. వీళ్ళిద్దరు వద్ద 9.6 lakhs ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. ఈ పందిరి స్వామి అనే అతను ఇక్కడ మన దుండిగొల్లోనే ఉంటాడు, స్క్రాప్ బిజినెస్ చేస్తాడు. ఈయన ఈ దొంగతనం చేసి తీసుకొచ్చి ఏటు ఎవరున్నారో రహీమా బేగం వారికి ఇచ్చి అక్కడి నుంచి డిస్పోజల్ చేయించేవాడు. సో ఇతను ఈరోజు అంటే రీసెంట్ టైంలో ఒక 13 కేసెస్, మన దుండిగల్లో 7 కేసెస్, సూరారంలో 2, బాచుపల్లిలో 3, ఐడియా బొల్లారం పోలీస్ స్టేషన్లో 1 కేసు రిజిస్టర్ అయిన కేసెస్లో ఇతని ఇన్వాల్వ్మెంట్ ఉంది. అంతేకాకుండా పాతగా ప్రీవియస్ హిస్టరీ చూస్తే నిజామాబాద్లో అలాగే జీడిమెట్ల అండ్ దుండిగల్ పోలీస్ స్టేషన్లో మొత్తం 24 కేసెస్ ఈయన పైన ఉంది. సో ఈజ్ ఏ ప్రీవియస్ ప్రాపర్టీ అఫెండర్. సో ఇతను యాక్చువల్లీ వాజ్ ఆల్రెడీ ఆన్ జైల్లో ఉన్నాడు. అది మళ్ళీ జూలైలో బయటికి వచ్చి మళ్ళీ దొంగతనం చేయడం స్టార్ట్ చేశారు. సిసిఎస్ వాళ్ళు అలాగే మన ఏసీపీ మేడ్చల్ ఆధ్వర్యంలో దుండిగల్ ఎస్హెచ్ఓ వీళ్ళంతా కలిసి బాగా పనిచేసి
మొత్తం 9.6 lakhs వర్త్ ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది. దీంట్లో గోల్డ్ ఐటమ్ ఒక 80 grams. మత సామరస్యం సహోదర భావంతో పండుగలు జరుపుకోవాలని హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ ఏసీపీ వెంకటేశ్వరరావు హితవు పలికారు. బోర్బండ శ్రీరామ్ నగర్లోని ప్రైమ్ ఫంక్షన్ హాల్లో గణేష్ మండపాల నిర్వాహకులకు అవగాహన సదస్సు నిర్వహించారు. అదే రోజున మిలాద్ ఉన్ నబీ గణేష్ పండుగ ఉన్నందున అందరూ కలిసిమెలిసి పండుగలు జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బోర్బండ ఇన్స్పెక్టర్ రవికుమార్, ఎస్ఐ, జూబ్లీహిల్స్ గణేష్ సమితి కన్వీనర్ రఘురాజ్ గౌడ్, శాంతి కుమార్, మోహన్, సెంటర్ కమిటీ మెంబర్ భరత్ గౌడ్, రమేష్ నాయక్, బోర్బండ కన్వీనర్ కృష్ణమోహన్, సతీష్ చారి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. మీకు రిక్వెస్ట్ చేసేది అంటే వీలైతే మార్నింగ్ 7-8కే స్టార్ట్ చేయండి, ఈవినింగ్ వరకు కంప్లీట్ చేసుకోండి. ఎవరు వద్దన్నారు మిమ్మల్ని? ఎవరైనా వద్దన్నారా మిమ్మల్ని? ఎవరు వద్దనలేదు కదా. బట్ దాన్ని డిలే చేస్తే కనుక మళ్ళీ నెక్స్ట్ డే సాయంత్రం వరకు అయిపోతారు. మీరు నెక్స్ట్ డే సాయంత్రం వరకు అయిపోతారు. అదొకటి మీరు అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకోండి. ఇంకొకటి గణేష్ అప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సీనియర్ సిటిజన్స్ కానీ అబౌవ్ 25 years అనేది రాత్రి 9-10 దాకా ఉంటారండి. 9-10 దాకా తర్వాత అంతా మైనర్లే, కంట్రోల్ ఉండదు. వీళ్ళు సీనియర్ సిటిజన్స్ అంచిపోయి పడుకుంటారు, పిల్లలు ఆడుకుంటుంటారు కదా అని. అప్పుడు వాళ్ళ కంట్రోల్ చేసేటప్పుడు సీనియర్ సిటిజన్ ఎవరు ఉండరు అక్కడ. అదొక ఆర్గనైజర్స్ పైనే ఉంటుంది. అట్మాస్ఫియర్కి ఏది బాగుంటుంది అనేది అలాంటి వెహికల్నే బుక్ చేసుకోవాల్సిందిగా మీ అందరికీ నేను హంబుల్ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అట్లానే మేము మా వాళ్ళకి కూడా చెప్తున్నాం, చెట్లు కానివ్వండి, ఎలక్ట్రిసిటీ వైర్స్ కానివ్వండి, అట్లాగే పార్ట్ హోల్స్ చిన్న చిన్న ఉంటే కూడా మున్సిపాలిటీ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని అవన్నీ కూడా ముందే మీరు ఒక లిస్ట్ ఇస్తే ఆ లిస్ట్ ప్రకారం వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని అవన్నీ కూడా మీకు మేము మీ యొక్క సర్వీస్ చేయడానికి మేము ఇప్పుడు కూడా సంసిద్ధంగా ఉంటాం. అట్లాగే ప్రొవోకేటివ్ సాంగ్స్ దయచేసి పెట్టకండి. ప్రొవోకేటివ్ సాంగ్స్ అవి బ్యానర్లు కూడా ప్రొవోకేటివ్గా పెట్టేటట్టు, ఇంకొకరిని రెచ్చగొట్టే విధంగా అటువంటివి కూడా దయచేసి ఎవరు కూడా పెట్టద్దండి. పెట్టకుండా ఈ పండుగని మనకి అన్ని విఘ్నాలకి మనము ఇయర్ మొత్తం కూడా అన్ని బోరబండ కానీ మన ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి ఉద్దేశంతో చేసే పండుగ. ఈ పండుగని ప్రశాంతంగా చేసుకొని దేవదేవుణ్ణి కూడా మనము ఒక పద్ధతి ప్రకారం, ఒక శాస్త్రం ప్రకారం తీసుకుపోయి మనము నిమజ్జనం చేస్తే అందరికి కూడా మంచి ఉంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం కోట మండలం విద్యానగర్లోని ఎన్బీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ గా పనిచేస్తున్న డాక్టర్ వి మల్లికార్జున్ రెడ్డి సబ్ లెఫ్టినెంట్ హోదా సాధించినందుకు కళాశాల డైరెక్టర్ డాక్టర్ వి విజయ్ కుమార్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగపూర్లోని అకాడమీలో ఆఫీసర్స్ ట్రైనింగ్ లో 90 రోజుల పాటు కఠోరమైన శిక్ష తీసుకొని మల్లికార్జున్ రెడ్డి లెఫ్టినెంట్ హోదా పొందారని అన్నారు. తమ కళాశాలలో ఎన్సీసీ, ఆర్మీ, నావల్ వింగ్స్ ఉన్నాయని అన్నారు. 10 ఆంధ్ర నావిగేట్ ఎన్సీసీ యూనిట్ విభాగంలో యు హోదా దక్కిందని పేర్కొన్నారు. కాలానుగుణంగా కళాశాలకు అన్ని వసతులు సమకూర్చామని తెలిపారు. గూడూరు కోట విద్యానగర్ ఎన్బీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్సీసీ అధికారిగా గత 3 సంవత్సరాలుగా నేను విధులు నిర్వహిస్తున్నాను. ఆ ఆఫీసర్గా కావడానికి అవసరమైనటువంటి శిక్షణను గత 3 నెలల ముందు నేను మహారాష్ట్రలోని కాంటీ నగరంలో ఉన్నటువంటి ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ నందు శిక్షణను తీసుకున్నాను. ఈ శిక్షణ భారతదేశం మొత్తం మీద నుంచి 480 మంది ఆఫీసర్స్ని అక్కడ ఆఫీసర్గా తీర్చిదిద్దబడింది. వివిధ రాష్ట్రాలు, వివిధ జిల్లాలు, వివిధ భాషలు, వివిధ మతాలు, వివిధ కులాలు అన్నింటినీ కలిపి ఒకచోట ఉండి అది ఒక చిన్న భారతదేశం లాగా అనిపించింది అన్నమాట. సో మాకు ఇక్కడ కళాశాలలో ఉన్నటువంటి ఎన్సీసీ విద్యార్థులకు అవసరం అయ్యేటువంటి శిక్షణను మాకు అక్కడ వాళ్ళు కఠోరమైన శిక్షణను మాకు అక్కడ కల్పించారు. ఉదయం 3:30తో ప్రారంభమై రాత్రి 10 గంటల వరకు జరిగేది ఈ శిక్షణ.
సో ఒక రకంగా ఇది మమ్మల్ని మేము మలుచుకున్నందుకు ఒక అవకాశంగా భావించాను. దీంట్లో ముఖ్యంగా డ్రిల్, ఫైర్ ఫైటింగ్, ఫస్ట్ ఎయిడ్, యోగా, లీడర్షిప్, పర్సనాలిటీ డెవలప్మెంట్, నేషనల్ ఇంటిగ్రేషన్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వీటి మీద వారు ఎక్కువగా మాకు శిక్షణ ఇవ్వడం జరిగినది. నంద్యాల జిల్లా చాగళ్లమరిలో దావల్జీ మెహరోన్ కుటుంబ సభ్యుల సహకారంతో అనాథ రక్షక్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిన్నారులకు పలకలు, నోట్ పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వల్లంకొండు సాయి సుదర్శన్ రావు, నాసిర్ పఠాన్, సామాజిక సేవకురాలు దావల్జీ మెహరోన్, ఇమాంబా, హంసర్ బాను, ఫారూక్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వరలక్ష్మి, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు. పడతాను నేను. ఫోన్ వస్తుంది. ఓకే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రంగస్థల వివాదంపై ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావడం శుభసూచకం. అంబేద్కర్ కమ్యూనిటీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే ఆదిమూలం భూమి పూజ. బాబు అక్రమ అరెస్టుకు నిరసనగా మాజీ ఎమ్మెల్యే చరితారెడ్డి రిలే నిరాహార దీక్ష. వారి ఎదురు మహిళలు స్వచ్ఛందంగా తరలివచ్చి మద్దతు తెలిపిన మహిళలు. రిమాండ్ నుంచి విడుదలైన తర్వాత మంచి పౌరులుగా మెలగాలి. రిమాండ్ ఖైదీలకు తిరుపతి జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి హితవు. నల్ల కండువాలు ధరించి తిరుపతిలో టీడీపీ నేతల వినూత్న నిరసన. సీఎం డౌన్ డౌన్ అంటూ రిలే నిరాహార దీక్షల నినాదాలు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.